హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం పన్నీర్ మసాలా చేసుకుందాం. పన్నీర్ మసాలాకి 4 ఉల్లిపాయలు, చిన్న సైజు 4 ఉల్లిపాయలు తీసుకొని అది సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా చీలికలు చేసుకోవాలి. సన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయల్ని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో ఉల్లిపాయలు వేసి బాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా వచ్చిన దాకా వేయించుకుంటూ ఉండాలి. తిప్పుతూ వేయించుకొని ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్గా ఎర్రగా మారిన దాకా వేయించుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ సూపర్ ఉంటుంది పన్నీర్ మసాలా. ఈలోపు మనం కాసిన బఠానీలు, పన్నీర్ కట్ చేసుకోవడానికి పన్నీరు 2 తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. 4 టమాటాలు మిక్సీ బట్టి గుజ్జు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గ్రేవీ లాగా. ఇక్కడ అన్నీ దగ్గరగా ప్లేట్లో పెట్టేసుకొని కొత్తిమీర, పచ్చిమిరకాయలు 2 సన్నగా కోసి పెట్టుకోవాలి. ఇక్కడ రిలయన్స్ స్టోర్లో దొరుకుతుంది పన్నీర్ మసాలా. సూపర్ ఉంటుంది. కూర కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. పన్నీరు, బఠానీలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పన్నీర్ మసాలా, కొంచెం పెరుగు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మనకప్పుడు టైం అనేది తొందరగా కూర కూడా తయారవుతుంది. కూర తొందరగా అవ్వాలంటే అవన్నీ ఈ ఏగుతుండగానే పక్కన మనం అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి బాగా వేయించుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా వచ్చిన దాకా ఉంచుకోవాలి. ఇవి అయితే పన్నీర్ మసాలాకి రెడీ అయినట్టే. ఇంతవరకు పన్నీర్ మసాలాకు కావాల్సినవన్నీ పెరుగు, టమాటా గ్రేవీ, బఠానీలు, పన్నీరు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పన్నీర్ మసాలా. ఇక్కడ మనం ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అవి బ్రౌన్ కలర్గా వచ్చినాయి కదా, అవి బాగా మెత్తగా కొద్దిగా పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలా. ఇక్కడ మనం ముందుగా పన్నీర్ కోసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో బాగా బ్రౌన్ కలర్గా వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా. అవి మెత్తగా ఉంటాయి. ఫ్రిడ్జ్లోంచి తీసి కాసేపు ఉంచిన తర్వాత కోసుకోవాలా, లేదంటే మెత్తగా ఉండిపోతాయి. అందుకని చెప్పి కాసేపు తీసి పక్కన పెట్టేస్తే తర్వాత నూనెలో వేయించుకోవాలి. అప్పుడే బాగుంటాయి. వెంటనే తీసి వేస్తే ఐస్ లాగుండి అలా నూనె కతుక్కుంటుంది. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాక మనం కాసేపు పక్కన పెట్టుకొని రిలయన్స్ స్టోర్లో దొరుకుతాయి, రిలయన్స్లో అలా వేయించుకోవాలి. 2 వైపులా వదిలేయకుండా నూనెలో వేసి 2 వైపులు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలా. ఒక గిద్ద పాలల్లో మనం పన్నీర్ మసాలా అన్నాం కదా, పన్నీర్ మసాలా పొడిని పాలల్లో పోసి కలుపుకోవాలి. గడ్డలని లేకుండా మసాలా మొత్తం కలిసే విధంగా పోసి మొత్తం స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కలుపుకొని ముద్దలు లేకుండా మొత్తం కలిసే విధంగా పొడి అంతా కలిసేలా కలుపుకొని తిప్పాలి బాగా పాలల్లో. మనం పన్నీరు ముక్కలు వేయించుకున్నాం కదా, ఇంకా అవి రెడీ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పన్నీర్ మసాలాకి పన్నీరు వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు చీలకలా 2 సరిపోతాయి. దీనికి కారం అవసరం లేదు. పచ్చిమిరకాయలు 2 వేసుకుంటున్నాం కదా, మనకు అదే సరిపోతుంది. కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. పచ్చి బఠానీలు కూడా కాసిన తీసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇక్కడ పన్నీర్ పొడి కలిపిన పాలు, టమాటా గ్రేవీ, కాస్త పెరుగు, బ్రౌన్ కలర్గా వేయించిన ఉల్లిపాయల పేస్టు అన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలా రెడీ చేసుకుంటే మనకు టైం అనేది కర్రీ చేయడానికి తొందరగా అయిపోతుంది. లేటు పట్టకుండా 5 నిమిషాలలో వండేసుకోవచ్చు. రెడీగా పెట్టుకుంటే అన్నీ పక్కన పెట్టుకుంటే ఇక్కడ అదే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందు టమాటా గ్రేవీ పోయాలి. టమాటా గుజ్జుని పోసేసుకొని టమాటా గుజ్జు బాగా పచ్చివాసన పోయిందాక యాగనివ్వాలి. అది బాగా యాగనిచ్చి బాగా ఉడుకుబట్టి బాగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. నూనె పైకి తేలిన దాకా అట ఉడుకుతుంటే వదిలేయకుండా స్పూన్ గంటె పెట్టి అలా తిప్పుతూ ఉండాలి. లేదంటే వదిలేసామంటే అడుగంటిద్ది. అడుగంటకుండా మనం గంటె పెట్టి తిప్పుతూ ఉండాలి. అట్లా తిప్పుతూ ఉంటే
ఉడికి బాగా నూనె పైకి తేలినంతవరకు ఉడకనివ్వాలి బాగా. అప్పుడు వరకు ఏమీ వేయకూడదు. మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిల్లో వేసినా కానీ ఉడకకుండా పచ్చివాసన వచ్చి కూర అసలు బాగుండదు. అందుకని నూనె పైకి తేలేంతవరకు ఉంచి బాగా ఉడకనివ్వాలి. అప్పుడే కూర మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నవి పచ్చిమిరకాయలు వేసుకుంటే కూర మాత్రం నేను చేసినాక 4 రోజులు అవుతుంది చేసి. కూర మాత్రం సూపర్ వచ్చింది. అసలు సూపర్ ఉంది, సూపర్ టేస్ట్ వచ్చింది. ఈ స్టైల్లో చేసుకున్నారంటే మాత్రం కూర అనేది సూపర్ ఉంటుంది. అసలు ఇష్టం లేని వాళ్ళైనా కానీ సరే ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇంత సింపులా అని చేసుకోవాలనుకుంటారు కూడా. అంత బాగా వచ్చింది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చేయడం అయినా కానీ సరే సూపర్ ఉంది, సూపర్గా వచ్చింది, సూపర్గా కుదిరింది. టమాటా గుజ్జు దగ్గర పడనిచ్చి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయలు పేస్ట్ వేసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది వేసేసుకొని కలుపుకోవాలి. అది వేసుకొని బాగా కలిపేసుకొని కూర టేస్ట్ రావాలంటే మాత్రం ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో యాగనివ్వాలి. బ్రౌన్ కలర్గా వచ్చిందాక ఉల్లిపాయలు వేయించి వాటిని మిక్సీ పట్టుకొని కూరలో వేసుకొని వండుకున్నామంటే కూర మాత్రం సూపర్ ఉంటుంది. ఆ ఉల్లిపాయ పేస్ట్ కలిసి బాగా నూనె వదిలిందాక ఉడకనివ్వాలి. ఉడికింది కదా అని చెప్పి అట్నే అన్నీ వేసేస్తే మాత్రం పచ్చివాసన వస్తుంటుంది. బాగా ఉడికి పైకి తేలేంత వరకు నూనె పైకి వదిలేంత వరకు తిప్పుతూ ఉడకనివ్వాలి పెద్ద మంట మీదే. దీనికి మనం కారం వేసే అవసరం లేదు, నీళ్ళు వేసే అవసరం లేదు. మాకు కావాలని చెప్పి నేను కొంచెం కారం వేసుకున్నా, కొంచెం అంటే కొంచెమే వేసుకున్నా. మంట చాలదేమో అన్నట్టు నేను మంట వేసుకున్నా. తక్కువ మంట తినే వాళ్ళకైతే అసలు అవసరం లేదు, ఎక్కువ మంట తినే వాళ్ళకైతే మాత్రం వేసుకోవాలా. కొంచెం అంటే కొంచెమే సరిపోతుంది. ఎందుకంటే మనకి పాలల్లో పన్నీర్ మసాలా పోసి కలిపినాం కదా, దానిలోని ఉప్పు కారం అన్నీ ఉంటాయి. కానీ సరిపోద్దు లేదు అన్న ఉద్దేశంతో నేను కొంచెం వేసాను. మా కారం కూడా మంట కారం అని కొద్దిగా వేసుకున్నా. మీరు కావాలంటే వేసుకొని చూసుకొని తినగలిగే వాళ్ళు అయితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ పన్నీర్ మసాలా కర్రీ చపాతీలో కానీ పలావ్లో కానీ రైస్లోకైనా సూపర్ ఉంటుంది. ఉడికి బాగా పచ్చివాసన పోయి అంతవరకు బాగా ఉడకనియాలి. బాగా దగ్గర పడ్డదాకా ఉడకనిచ్చి తర్వాత మనం ముందుగా ప్లేట్లో పెట్టుకున్న బఠానీలు పోసేసుకోవాలి. దానిలో బఠానీలు పోసేసుకొని కలుపుకోవాలి గ్రేవీలో. దీనికి మనం చుక్క వాటర్ కూడా యాడ్ చేసే పని లేదు. చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండానే కూర రెడీ అయ్యిద్ది. కూర మాత్రం సూపర్ వచ్చింది. ఈ స్టైల్లో చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్గా అయిపోద్ది, టేస్టీగా ఉంటుంది. బాగా ఉడికి పచ్చివాసన పోయేంత వరకు నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలి. అట్లా గ్రేవీలన్నీ పచ్చిగా ఉండకుండా ఉడకనివ్వాలి. అగండి ఉడుకుతుంది, బాగా ఉడుకుతుండి మనం వదిలేయకూడదు. పక్కన గంటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు ఉంది కదా, పెరుగుని మెత్తగా చిలుక్కొని పక్కన పెట్టుకోండి. పెరుగుని మెత్తగా చిలుక్కొని పక్కన పెట్టేసుకొని కలుపుకుంటే కూరలో గ్రేవీలో కలిసిపోయేటట్టు కలపాలి. అది కూడా ఉడికిపోవాలి. బాగా పెరుగంతా కూడా ఉడికిపోయి కలిసిపోవాలా.
ఎలా వచ్చిద్దో ఏందో అన్నట్టు మేము కొంచెమే చేసినాం, కానీ సూపర్ వచ్చింది, సూపర్ టేస్ట్గా ఉంది. పెరుగు అలా కలుపుకొని అలా కలిసిపోయే విధంగా చేసి ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలేంత వరకు ఉడకనిస్తూ ఉండాలి. దగ్గరుండి చూసుకోవాలి. దగ్గరుండి చేసుకుంటే తొందరగా అయిపోద్ది. కూర కూడా సూపర్ ఉంటుంది. మన పడ్డ శ్రమకి అమ్మయ్య అన్నట్టు ఉంటుంది. అలా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యి బాగా అటు ఉడికి ఎర్రగా రావాలి, నూనె పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మనం ముందు పాలల్లో మసాలా పొడి కలిపి పెట్టుకున్నాం కదా, అవి పోసేసుకోవాలి. ఇప్పుడు అది బాగా ఉడకనిచ్చినాం కదా, ఉడకనిచ్చి కలుపుకొని ఒకసారి ఆ మసాలా కూడా కలిపి పోసేసుకోవాలి. పోసుకొని వాటిని కూడా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నామంటే నేను ఇప్పుడే చూడటం ఈ మసాలా కర్రీని చూస్తుంటా, కానీ ఎప్పుడు చేయలే, ఎలా ఉంటుందో ఏందోనని. ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్ వచ్చింది, బాగుంది. అయితే సూపర్గా ఉంది. మా పిల్లలు కూడా, మా కార్తీక్ మా వైష్ణవి స్కూల్ నుంచి వచ్చి బాగుందని చెప్పి తిన్నారు, సూపర్ ఉందని. ఇప్పుడు మనం పాలు పోసాం కదా, దానిలో మసాలా పాలు, ఆ మసాలా పాలు ముందు పోసిన పెరుగు అదంతా బాగా ఉడికిపోయి ఆ గ్రేవీలో కలిసిపోవాలా. కలిసిపోయిందా ఉడకనివ్వాలా. ఉడికి ఆ గ్రేవీలో ఉడికిపోయి ఆ నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడకనియాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం గెంటితో తిప్పుతూ ఉండాలా, అప్పుడే ఉడికిద్ది. లేదంటే అది ఉడుకుతుంటుంది, అడుగంటిద్ది. వదిలేసినామంటే బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఎటుకే మనం ముందు టమాటా గ్రేవీ ఉడకనిచ్చిన ఆయిల్ సపరేట్ అవ్వాలి. తర్వాత పెరుగుకి, తర్వాత ఉల్లిపాయ పేస్ట్కి, తర్వాత పాలుకి, అన్నిటికీ ఏటికేటికే పచ్చివాసన పోయిందా ఉడకనివ్వాలి కదా. అందుకని అన్ని పచ్చివాసన పోయిందా ఉడకనిచ్చి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కలు పోసేసుకొని బాగా వరుసుకోవాలి. పన్నీర్ ముక్కలు వరుసుకొని కలుపుకొని, పన్నీర్ ముక్కలు పోసుకున్నాక మనం గ్రేవీలో ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం ఉండదు. కూర ఆల్రెడీ ఉడికిపోయినట్టు, ఇంకా అసలు కూర కూడా సూపర్ వచ్చింది. మసాలా లాస్ట్గా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఉంచుకున్నామంటే కూర సూపర్ ఉంటుంది. అది ఉడికి ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ అటు ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి, బాగా ఉడికిపోవాలి. నీళ్ళు పోసే పనే లేదు కూరలో. నీళ్ళు యాడ్ చేయకుండా వండుకున్నారంటే కూర మాత్రం సూపర్ వచ్చిద్ది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ స్టైల్లో చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.